ఇప్పుడు హౌస్ లో నిన్ను గేమ్ నుంచి తీసేసారని సరికి ఆడియన్స్ తీస్తారని కాదు, ఆడియన్స్ నువ్వు చూపించాలి. నువ్వేం చేసావు? ఎక్కువైందా? లేలే ఓకే అమ్మద్రా అన్నా ఇంత నీట్ గా ఆ స్మైల్ కూడా చూసినా అంటే అమ్మట్రా అనే క్యారెక్టర్ వెళ్ళిపోయి నీట్ గా హ్యాపీగా లేస్తా, తింటాను, పని ఏదో నేను చూసుకుంటా, పడుకుంటా. నేను అట్లాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ బిగ్ బాస్. తర్వాత వేరే వాళ్ళ ఇంప్రెషన్ అవకాశాలు ఇట్లాంటి ఇక్కడ సో ప్రూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మైండ్ సెట్ కొంచెం మారిపోతుంది. మనం ఏ మైండ్ సెట్తో వచ్చాను ఫస్ట్ డే, ఆ మైండ్ సెట్ మారిపోతుంది. ఇక్కడ ఒక కొంచెం టైం స్టే చేసిన తర్వాత మనం ఈ పర్సన్కి హ్యాపీ చేయాలి, ఆ పర్సన్కి సాటిస్ఫై చేయాలి, అట్లాంటి మైండ్ సెట్కి వెళ్తున్నాం. ఫస్ట్ మైండ్ సెట్ ఉంటే వీ విల్ బి ఆల్వేస్ బి ఓకే విత్ అస్. అప్పుడప్పుడు మాకు మీరు రాలేదు, నేను అంటే నిన్న ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది. సో నేను చెప్పాను నాకు వేరే వాళ్ళతో అంత అది లేదు, కానీ నాకు నాతోనే చాలా అది ఉన్నాయి డిస్సాటిస్ఫాక్షన్ నా పర్ఫార్మెన్స్ గురించి. కానీ నాకు అట్లా నేను ఎవరిని ఇట్లా హ్యాపీ చేయాలి అనేది అట్లా ఊరికే చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్. నాకేం పెద్ద చేంజ్ అవ్వలేదు, బాగున్నా. అందుకోసమని నేను బ్యాక్అవుట్ అవుతున్నా అని అనేసి టీమ్కి డిస్కషన్ స్కోప్ ఎక్కడ ఇచ్చినావు నువ్వు? అప్పుడు నువ్వు టీమ్ డిసిషన్ అని ఎట్లా మాట్లాడుతావు? మేమన్నాం అరే నువ్వు అంత గివప్ అంత ఈజీగా గివప్ ఇచ్చేదానికి నేను ఆల్రెడీ నేను నిఖిల్కి చెప్పినా నేను సాక్రిఫైస్ చేస్తున్నా, నేను బ్యాక్అవుట్ అవుతున్నా, మీరు ముందుకు వెళ్ళడం మంచిది అనక మంచి పాయింట్ చెప్పినవరా నువ్వు. కానీ ఆల్రెడీ గివప్ ఇచ్చిన దానికి మా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసినావు, మమ్మల్ని ఎందుకు డిబేట్లోకి దింపినావు నీ సాక్రిఫైస్ వాల్యూనే లేకుండా పోయింది కదరా మరి ఇప్పుడు అని నేను అన్నా. కరెక్టే కదా, నువ్వు అంత క్లియర్గా నువ్వు సాక్రిఫైస్ చేయడానికి రెడీ ఉన్నావు. ఇప్పుడు యూఆర్ నాట్ రెడీ టు గివ్ అప్, నువ్వు రీజనింగ్ అడుగుతావు, వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు, నన్ను ఎందుకు అనుకుంటున్నావు? మరి సోనియా కూడా ఇక్కడ వీక్ ఉండే కదా, మరి రష్మి కూడా ఇక్కడ వీక్ ఉండే కదా అంటే అవతలకి ఇంకొకటి మారుతుంది. అవును కదా, నిజమే కదా, ఈమె కూడా ఇట్లా ఉండే కదా, వై కాంట్ వి థింక్ బిట్వీన్ దిస్ టూ అని మారే ఛాన్స్ ఉండేది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడలేకుండా బ్యాక్అవుట్ అయిపోయి ఎందుకురా మమ్మల్ని ఎందుకు రెడ్లీ చేసినావు అని నేను అన్నా. నేను ఈ సాక్రిఫైస్కి వాల్యూ